జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ శ్రేణులు తగులబెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కడియం శ్రీహరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమ్మన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే గ్రామాన ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ బీఫామ్పై గెలుపొందిన కడియం శ్రీహరి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆయనకు సవాల్ విసురుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే కేసముద్రం మండలం మంచియా తండాకు సంబంధించిన బూకియా వీరన్న అనే వ్యక్తి దగ్గరలో ఉన్నటువంటి బేరువాడ దగ్గర అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించాడు. ప్రధానంగా అతని మృతి రోడ్డు ప్రమాదంగా కనిపించింది. అయితే స్థానికంగా ఉండేటువంటి వరి పొలాల్లో వరి పైర్లకు అతని రక్తం అంటుకొని కనిపించింది. పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇది హత్య అని పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.